అసలు ఈ పుస్తకం ఏమిటి, దానికి ఒక పెట్టేమిటి, ఇది పెద్ద మహాభారతం, మహాభాగవతం, రామాయణం ఇవన్నీ కలిపితే ఎంత ఉందో అంత ఉన్నట్టుంది ఇది నిజంగా. పుస్తకం టైటిల్ వచ్చేసి అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్, ఓ అమూల్యమైన ప్రార్థన. భగవంతుడికి భగవత్ స్వరూపులైన మానవాళికి విశ్వశాంతి కొరకు కలిసి ప్రయాణం చేద్దామని ఎంతో విధేయతతో ఆలపించిన శాంతి మంత్రం ఈ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. ఈ పుస్తకం రాయడానికి ముఖ్య కారణం అండి 316 పేజీలలో 237 ఇండిపెండెంట్ పోయమ్స్తో అసలు చాలా కష్టమైనవి మీరు చెప్తున్నారే. అమ్మ ప్రేమ, ప్రకృతి, ఇంద్రధనస్సు, నీళ్లు చాలా గొప్పవి, అన్ని ఉచితమే. చూడండి, అవును, చాలా గొప్పవన్నీ చాలా సులభంగా సాధ్యం. మంచిగా ఉండటం అనేది ఎంత చిన్న పని. దాంట్లో ఏముంది అనే కంటే కూడా ఏం లేదు అని ప్రశ్నించండి అంజలి గారు. మీరు ఏ భాషలో రాశారు అసలు ఈ పుస్తకాన్ని? బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో రాశాను. 316 పేజీలు. చాలా పత్రికలు కూడా ఆధునిక మహాకావ్యం ఈ పద్యకృతి అని దాన్ని కామెంట్ చేశాయి. వై ఇంగ్లీష్ సార్? ఈవెన్ మీరు టైటిల్ కూడా ఇంగ్లీష్ లోనే పెట్టారు, బుక్ కూడా ఇంగ్లీష్ లోనే రాశారు. వై కాంట్ దిస్ ఇన్ తెలుగు? అబ్సల్యూట్లీ. నేను ఇంగ్లీష్ మాస్టర్ని. ఐ లవ్ తెలుగు, అది నా తల్లి భాష. మీరు జాబ్ మానేసింది పుస్తకం రాయడం గురించేనా? కాదు, అసలు కాదు. నా వ్యక్తిగత అంటే భారతదేశంలో గిన్నిస్ రికార్డు ఎన్ఎస్ఎస్లో సాధించిన తొలి విశ్వవిద్యాలయము పాలమూరు విశ్వవిద్యాలయం. ఇన్నేళ్లు కష్టపడి ఇన్ని 100 పేజీలు రాశారు, కానీ దీనివల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుందా? మనం సూర్యుడు కాకపోవచ్చు, కాగడాల కొన్ని దీపాలను వెలిగించవచ్చు. ఈ పుస్తకం 5 కోట్లు ఎందుకు? ఏం చేస్తారు? ఇది నాది ఒక స్వార్థమే. ఏం స్వార్థం? ఐదు కోట్లు తక్కువ ఎక్కువ? బాబాయ్, భారతదేశంలో శ్రీమాన్ శివనాడార్ గారట, సెకండ్ అజింజీ ప్రేమ్జీ గారు ఎవ్రీ డే, ఎంతో మంది ఉన్నారు కదా. పుస్తకం 5 కోట్లు పెట్టారు, బానే ఉంది. ఎవరైనా కొనుక్కుంటాను అంటే ఇవ్వడానికా, లేకపోతే ఏం చేద్దామని మీ ఉద్దేశం? 5 కోట్లు పెట్టే మనిషి ఆ కాన్సెప్ట్ చూస్తాడు. ఆ మహామనీషి 100% డబ్బు సమాజానికే, ఈ ప్రతి ద్వారా అమ్మగా వచ్చే డబ్బు. 50% ఐక్యరాజ్య సమితికి, 25% నా కేంద్ర ప్రభుత్వానికి, 25% నా రాష్ట్ర ప్రభుత్వానికి. లాస్ట్ దీన్ని ఐక్యరాజ్య సమితికి, యునైటెడ్ నేషన్స్ కి అంకితం చేయడం జరిగింది 24th అక్టోబర్ లాస్ట్ ఇయర్. విశ్వశాంతి కోసం పుస్తకం రాశారు. Okay. ఎంతకాలం వెయిట్ చేస్తారు ఈ పుస్తకం? కరెక్ట్ గా చెప్పాలంటే అంజలి గారు, నేను ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒక డజన్ మంది కొనగలరు ఈ పుస్తకాన్ని. కానీ ఈ రెండు కలిస్తే దాని విలువ అమూల్యమేనా? అద్భుతం. ఇది అదే. విశ్వశాంతికి ఒక ఫార్ములా కనిపెట్టాను అంజలి గారు. RIA, రియా, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. ఈ ప్రారంభపు అక్షరాలే రియా. తెలుగులో ఆలోచన, అధ్యయనం, ఆచరణ. ఒక్కొక్క దేశానికి అంజలి గారు నేను 6 లైన్లు కేటాయించా. ఎవ్రీ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి జింబాబ్వే దాకా A to Z. మొదటి 2 లైన్లు ఆ దేశపు, 3-4 లైన్లు చివరి 2 లైన్లు 195 దేశాలకు 195 6 లైన్లు, పక్కన రంగురంగుల వాళ్ళ జెండా.